1991లో భారతదేశం ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్న రోజుల్లో నేను లైబ్రరీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నప్పుడు ఒక ఐదుగురు నా దగ్గరికి వచ్చి భారతదేశం ఈ సమస్య గురించి నాకు చెప్పారు. వాళ్ళ కోపం వచ్చింది, బాధేసింది. కానీ నేను ఒక లీడర్ ఆలోచించి ఆ ఐదుగురిని పార్టీని చెట్టు కిందకి తీసుకెళ్ళి ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకురండి, భారతదేశం బాగుపడుతుంది అని ఒక పలక మీద రాసి పెట్టా. కింద ఒక పుస్తకంలో డీటెయిల్స్ రాసి పెట్టా. పివి నరసింహారావు గారు ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు, భారతదేశం బాగుపడింది. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారేమో మన పవన్ అన్న. చూడండి ఒకసారి. నేను పార్టీ పెట్టకపోతే, నేను దూకి రాకపోతే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈరోజు ఎప్పుడు కదలిక చాలా చిన్నగా ఉంటుంది. ఈరోజు మనం జస్ట్ ఒక బుక్ రూపంలో ఉన్నది. రేపు పొద్దున మనం నిజంగా దీన్ని కనుక చేయగలిగితే ఈ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ఎలా వచ్చిందంటే ఒక 5 మంది కుర్రోళ్ళ ద్వారా వచ్చింది. 5 మంది కుర్రోళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసింది, ముందు కోపం వస్తే, బాధ వస్తే స్టార్ట్ చేసి, కానీ నేను నాయకుడికి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఏమనుకుంటాం, ఉద్దానికి పరిష్కారం కావాలి, విల్ ఫైండ్ అ లాజికల్ ఎండ్.